హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు చాలా బాగుంటుందండి. చేయడం కూడా సులభం కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆనపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో అర టీ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోండి. అందులోనే 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కలుపుతూ మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చిమిరపకాయలు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిను ఇలా కాస్త కట్ చేసుకొని వేసుకోండి. నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు పేలకుండా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన పల్లీలను పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మరో అర టీ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 కప్పుల కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి. పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే టమాటా పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఇలా మీడియం ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. సొరకాయ ముక్కలు టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిస్తే సరిపోతుందండి. ఇలా టమాటా సొరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అందులోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టించుకోండి. తర్వాత చల్లారిన టమాటా సొరకాయ ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాబచ్చగా మిక్సీ పట్టించుకోవాలి. మనం రోట్లో రుబ్బుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కొంచెం కోర్సుగా మిక్సీ వేసుకోండి. ఇలా కచ్చాబచ్చగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1-1.5 టేబుల్ వరకు నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని అందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని చివరిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పచ్చడిని వేసుకుని తాలింపులో కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ గా ఈజీగా చేసుకుని సొరకాయ పచ్చడి రెడీ. ఇంకా ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడిని ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.